నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై మరోసారి ఫైర్ అయ్యారు. పిఠాపురంలో పవన్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానంటూ సంచలన శపథం చేశారు. ముద్రగడ పద్మనాభం పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని అన్నారు. జగన్ ను కుర్చీ నుంచి తప్పుకోమనడానికి పవన్ కు ఏ హక్కు ఉందని ప్రశ్నించారు. అది ప్రజలకు ఇచ్చిన కుర్చీ అన్న విషయం పవన్ మర్చిపోవద్దంటూ చురకలు అంటించారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మాటలు తూటాలు పేలుతున్నాయి. అధికార ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు పదునైన విమర్శలు చేసుకుంటున్నారు. ఇక తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పదే పదే బూతులు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు ముద్రగడ. ఓ పక్క పెద్దలను గౌరవిస్తానంటూనే మరో పక్క బూతులు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. తుని రైలు ఘటనపై పవన్ కళ్యాణ్ కు ఏ మాత్రం అవగాహన లేదని, ఆ ఘటన వెనక వైసీపీ నేతల హస్తం ఉందనేది అవాస్తవమని ముద్రగడ కొట్టిపారేశారు. రైతులు రోకో రాస్తా రోకోలకు కర్త కర్మ క్రియ తానేనని అన్నారు ముద్రగడ. కానీ రైతులను తగలబెట్టించింది మాత్రం చంద్రబాబేనని సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ ఊరు ఎక్కడో చెప్పాలని అన్నారు ముద్రగడ. హైదరాబాద్ లో పోటీ చేయకుండా తూర్పు గోదావరికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఇక నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదని పవన్ ను హెచ్చరించారు. ఇక త్వరలోని జనసేన పార్టీ ప్యాకప్ ఖాయమని అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.